వీతుడి స్వాగతం లక్ష్మణ సమాజం చెంపపేట డివిజన్లో మరి కార్పొరేటర్ రమణారెడ్డి గారు సభ్యత నమోదు కార్యక్రమానికి పార్టీ సీనియర్ లీడర్లు అందరూ పిలిపించారు. మరి ఈ పార్టీ ముఖ్య అతిథిగా సుధీర్ రెడ్డి గారు మరి అన్ని పార్టీ సభ్యత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సభ్యత కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులు చాలామంది వచ్చారు. మరి మీరు ఈ కార్యక్రమాన్ని ఎలా ముందు తీసుకోవాలని ప్రయత్నిస్తారు? చెంపపేట డివిజన్లో సుమారు 3000 మందికి పార్టీ పిలుపు మేరకు సభ్యత్వం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మరి ఇప్పటికే చాలామంది బూత్ స్థాయిలో బుక్కులు తీసుకెళ్ళి ప్రతి కాలనీ తిరుగుతూనే ఉన్నారు. ఇంకొక వారం రోజులలో 3000 మంది సభ్యత్వాలు, వాళ్ళ డాటా ఆధార్ కార్డ్ నంబర్, వాళ్ళ ఫోన్ నంబర్లు ఖచ్చితంగా డాటా సేకరించి మరి పార్టీకి స్థానిక శాసనసభ్యుడు కానీ పుట్టం పురుషోత్తమరావు గారికి పార్టీ పిలుపు మేరకు మరి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతమందిని మీరు ఇక్కడికి పిలిచారు, అంతమందికి ఎన్ని బుక్లు ఇచ్చే అవకాశం ఉంది, సభ్యత్వం రుసుము ఎంత ఉంది? ఆల్రెడీ ముందే బుక్కులు ఇచ్చేసాం మేము. టోటల్ మాకు 100 బుక్కులు క్రియాశీల సభ్యత్వం ఇచ్చిన వెంటనే ఇచ్చినాం. ఆల్రెడీ ఆ బుక్కులు అయినాయి. పబ్లిక్కి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముఖ్య కార్యకర్తలు, బూత్లో ఏజెంట్లు, వీళ్ళంతా బూత్ ఏజెంట్లు, పబ్లిక్ కాదు. ఈ ఏజెంట్ల ద్వారా ఒక మెసేజ్ ఇచ్చినాం. సభ్యత్వ రుసుము ఎంతవరకు ఉంది, అది ప్రజలకు ఎలా తీసుకెళ్తారు? 100 రూపాయలు కట్టాలని, పార్టీ కట్టాలనే ఉద్దేశం కాదు. ఆ 100 రూపాయలు చెల్లిస్తే కార్యకర్త పట్టుదలతో పనిచేస్తాడు. ఇన్సూరెన్స్ ఆ యొక్క రిసిప్ట్ పొడగొట్టుకోకుండా దాన్ని భద్రపరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిసిప్ట్ అనేది పార్టీకి ప్రతి కార్యకర్త 100 రూపాయలు, అది పార్టీలో అనేక మందికి పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ చేశారు. కాబట్టి ఈ 100 రూపాయల ద్వారా ఎంతోమంది నిజంగా నిరుపేదలకు చాలామందికి వచ్చినాయి. లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఎన్ని లక్షలు ఇన్సూరెన్స్ అవుతుంది, మరి క్రియాశీలక మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇవన్నీ విషయాలు ఏమన్నా? 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది 2 సంవత్సరాలకు. మరి ఇక్కడ 5గురిని కమిటీ చేయడం జరిగింది ముఖ్య కార్యకర్తలను. ఆ 5గురు కూడా ముమ్మరంగా పనిచేస్తారు. పబ్లిక్లా వాళ్ళంతలో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఇన్సూరెన్స్కు ముందొస్తారు. ఫస్ట్ పోచమ్మ గడ్డ సైడ్ పూర్తయింది, 4 బుక్కులు పూర్తయినాయి. 100 మంది స్వచ్ఛందంగా మేము ఇన్సూరెన్స్ చేస్తాం టీఆర్ఎస్కి అని చెప్పి అక్కడ కళ్యాణ లక్ష్మి కానీ పథకాలు వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు ఏరియా వైజ్గా మీరు ఏమైనా సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్తారా? ఇంటింటి తలదట్టే అవకాశం ఉందా? ఇంటింటికి కాకుండా కార్యకర్తల ద్వారానే ముఖ్య నాయకులు, ఒక కాలనీలో 25 మంది చొప్పున ముఖ్యులు అందరు రాలేరు కదా, రాజకీయాలు అందరూ పాల్గొన్నారు కానీ ఓటేస్తారు. మొన్న జరిగిన ఎన్నికలు చూసారా, ఎంపీటీసీ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలను గాలిలో కొట్టేసిన గంత టీఆర్ఎస్ దగ్గర. ఆ విధంగానే మా ప్రజలు ఉన్నారు. ప్రజలను మెసేజ్ ఇవ్వాలి, తప్పకుండా టీఆర్ఎస్ను బలపరుస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 100 సీట్లు గెలుస్తారు. మీ డివిజన్లో ముఖ్యంగా ఎంతమంది సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంది, ఎంతమంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యులకు మాత్రమే మేము ఇస్తున్నాం, అందరికి ఇస్తలేదు. నిజంగా కార్యకర్తలు, నిజంగా మాకు ఓట్లు వేయించే జనాలలో వాళ్ళు పాల్గొనే వాళ్ళు అన్ని పథకాలు చెప్పి జనానికి మెసేజ్ ఇచ్చే కార్యకర్తనే ఇవ్వడం. చాలామంది ఇవాళ రాకపోవచ్చు, ఎందుకంటే అనేక ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీ అభివృద్ధి గురించి చెప్పే అవకాశం ఉందా సభ్యత్వం ఇస్తూ? ఇప్పటికే నేను 2 సార్లు కార్పొరేటర్ 200 కోట్ల అభివృద్ధి చేసినాం. ఇవాళ ఏం పనులు, ఇప్పుడు షెడ్ వేసినా చూసారు కదా, ఇది ఎంతో ఉపయోగపడ్డది, మాకే ఉపయోగపడ్డది. అంటే ఈ కాలనీలో 15 లక్షలు పెట్టి షెడ్ వేసినామంటే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు. ఇలా 4 శాంక్షన్ అయింది, బారామాలు కూడా చెరువు అయింది. 200 కోట్ల పనులు చెప్పాలంటే చాలా కమ్యూనిటీ వాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు ఇంకొక 95% అభివృద్ధి అయింది. ఇంకా 5% కూడా టెండర్ అయ్యి అడిగినాయి పనులు. అన్నిటికంటే అన్ని డివిజన్ల కన్నా చెంపపేట 150 ముందంజలు ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కొత్త పార్టీ వాళ్ళు కూడా మీ పార్టీలోకి రావడం కూడా జరిగింది. మరి అందరిని కలుపుకొని సభ్యత్వానికి ముందుకెళ్ళే అవకాశం ఉందా? కొత్త పాత ఏం లేదండి. కార్యకర్తలు ఎవరైనా పార్టీలో గ్రూపులు చేసేవాళ్ళు కేవలం పదవుల కోసం వస్తారు, అది కామన్, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ నిజమైన కార్యకర్త ఏ పదవి ఆశించాడు, మెంబర్షిప్ అవుతాడు, ప్రజలలో ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు తప్ప ఏ ఒక్కరు వచ్చి వాళ్లకు ఏదో లబ్ధి రాలని కొట్లాడమే తప్ప కేవలం పదవులకు వాళ్ళకున్న ఆవేశం తప్ప నిజంగా కార్యకర్తలు గారు. అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, న్యూట్రల్స్ ఉన్నారు. మీటింగ్కి రాని వాళ్ళు కూడా మాకు నాయకులే.
కాకపోతే వాళ్ళు రాకపోవచ్చు ఈరోజు, కానీ ఎవరో ఏ ఒక్కరో మాట్లాడినంత మాత్రం గ్రూప్లకు తాగుండదు. తెలంగాణ పార్టీది. మా టీవీ తరపున మీ సభ్యత నమోదు చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా సభ్యతలైన అందరి వారు కూడా నా దృష్టికి వచ్చిన వెంటనే ఇన్సూరెన్సులు ఫస్ట్ వాళ్ళ క్లెయిమ్ అవుతాడు. ఒకటి ప్రజలకు వాస్తవాన్ని కూడా నేను 24 గంటలు ఈ డివిజన్లో పనిచేస్తున్నాను కాబట్టి ఏ సమస్య నా దృష్టికి వచ్చినా నాతో కాని పనులు కూడా అయినాయి. ఏ ఒక్కరికి 99 ఒకటన్నా కాకపోవచ్చు, సమన్వయం కానీ సమయం లేక కానీ నామ్స్ ప్రకారం గవర్నమెంట్లో కాకపోవచ్చు, కానీ నేనైతే పూర్తి చేసినాను అనుకుంటున్నాను. ఇలా జూలై 4th జూలై 10th వరకు కార్యక్రమం స్టార్ట్ చేయమన్నారు. ఆలోపు అవకాశం ఉందా, ముందుగతలు అవుతుందా? జూన్ 10th వరకు ఇచ్చారు, కానీ కొద్దిగా ఇంకొక వారం రోజులు పెంచితే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మరి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా స్వతహాగా వస్తున్నారు. వాళ్ళే మాకు సభ్యత్వం ఇవ్వండి, సభ్యత్వమైన వస్తున్నారు. మేము చేసిన అభివృద్ధి అయితే ఏంది, కేసీఆర్ చేసినట్టు అభివృద్ధి పనులు అయితే ఖచ్చితంగా కూడా మరి ప్రజల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మేమే గెలుస్తామని రమణారెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్న విధి న్యూస్ కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండవ్.